బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ నటుడు రానాకు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 11న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. ముందుగా ఇచ్చిన నోటీసుల ప్రకారం ఇవాళ విచారణకు రావాల్సి ఉండగా సినిమా షూటింగ్ కారణంగా ఇవాళ విచారణకు రాలేనని రానా ఈడీకి సమాచారం ఇచ్చారు. ఈ కేసులో మొత్తం 29 మంది సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ నటుడు రానాకు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 11న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. ముందుగా ఇచ్చిన నోటీసుల ప్రకారం ఇవాళ విచారణకు రావాల్సి ఉండగా సినిమా షూటింగ్ల కారణంగా ఇవాళ విచారణకు రాలేనని నారా ఈడీకి సమాచారం ఇచ్చారు. ఈ కేసులో మొత్తం 29 మంది సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. ముఖ్యంగా ఏదైతే సినీ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ఇప్పటికే ఈడీ దూకుడు పెంచిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా మొన్న ఏదైతే ఈడీ అధికారులు కొంతమందికి నోటీసులు అయితే జారీ చేశారు. ఇందులో ప్రధానంగా ఇటు రానాకి వచ్చేసి ఈ రోజు ఈడీ విషయానికి హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. అలాగే మరొక పక్క ఇటు ప్రకాష్ రాజ్ తో పాటు మంచు లక్ష్మికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లోని వీళ్ళు చాలా కీలకంగా అనేక బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేశారు. అలాగే ఇటు చాలా మంది ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడి వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో చూసాం కాబట్టి వెంటనే దీనిపై యాక్షన్ తీసుకోవాలంటూ కూడా అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోని ఇటు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ పై ఇప్పటికే కేసులు కూడా నమోదైనవి. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఈడీ కూడా దీంట్లోకి ఎంటర్ అయిపోయింది. ఇటు సినీ సెలబ్రిటీస్ ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారంటూ కూడా వచ్చిన అభ్యర్థుల మేరకు ఇటు రానాని ఈ రోజైతే విచారించాల్సిన అవసరం అయితే ఉంది. కానీ నిన్న ఏదైతే రానా ఈడీ అధికారులు ఒక లేఖ అయితే రాశారు. ఈ రోజు సినిమా షూటింగ్ ఉన్న నేపథ్యంలోనే తను ఏదైతే ఈడీ విచారణకు హాజరు కాలేనంటూ మరొక డేట్ ఇవ్వాలంటూ కూడా ఇటు ఈడీ అధికారులు కోరగా దానికి ఈడీ అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా వచ్చే నెల 11వ తారీఖుని ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇటు రానాకి మరొకసారి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది రవి. థ్యాంక్ యూ కుమార్.